వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్. ఇది వచ్చేసి సిల్వర్ డిప్ అండి, ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ అన్నమాట. మనము మన దగ్గర నల్లగా అయిపోయి ఉంటాయి కదా సిల్వర్, వాటిని జస్ట్ డిప్ చేస్తే చాలు ఇన్స్టెంట్గా గ్లో వస్తాయి. మెరుగు కంటే బాగా వస్తాయండి, మెరుగు పెట్టినట్లుగా వస్తాయి. ఇది కొనకముందు నేను ఏం చేసేదానంటే గోల్డ్ షాప్స్కి వెళ్ళి మెరుగు పెట్టించుకునేదాన్ని. ప్రతి వస్తువుకు వందల అమౌంట్ అయితే నాకు ఖర్చు అయిపోయేదండి. వెళ్ళడానికి ఆటోకు డబ్బులు, మళ్ళీ అక్కడ పోయి మెరుగు పెట్టించుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అయిపోయేది. ఇది ఒక్కటి మన ఇంట్లో ఉంటే చాలు, మన ఇంట్లోనే మనం మెరుగు పెట్టుకోవచ్చు. ఇది కొనకముందు నేను ఏం చేసేదాన్ని అంటే మామూలుగా వచ్చేసి కుంకుడుకాయలలో చింతపండుతో అలా క్లీన్ చేసేదాన్ని. మళ్ళీ వచ్చేసి వేనీళ్ళలో పెట్టి క్లీన్ చేసేదాన్ని అనమాట. వేనీళ్ళల్లో వంట సోడా పెట్టి చేసేదాన్ని. అలా వంట సోడా పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనామిల్ పోతుందన్నమాట. ఎనామిల్ పోవడము, అవి వెండి అనేది న్యాచురల్ కలర్ లేకోకుండా రెడ్గా అయిపోవడము అలా జరిగేది. ఇది వచ్చినప్పటి నుంచి నేను దీంట్లోనే క్లీన్ చేస్తున్నాను. దీంతో ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తానండి. లోపల లిక్విడ్ ఇలా వస్తుందండి, మూత తెచ్చి చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట లోపల లిక్విడ్. ఇలా మనకు డబ్బా లోపలనే స్ట్రైనర్ ఇస్తారు. మనం ఈజీగా లోపల చిన్న చిన్న విగ్రహాలు లాంటివి డిప్ చేసుకోవచ్చు అనమాట. డిప్ చేసిన వెంటనే చాలా కొత్తగా, చాలా నీట్గా ఇప్పుడే షాప్లో నుంచి తెచ్చినట్లుగా వస్తాయండి. మీకు చూపిస్తాను, డిప్ చేసి చూపిస్తాను. ఒకటి ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం దీని మీద ఇచ్చారండి. ఇలా బ్లాక్గా చూడండి ఎంత బ్లాక్గా ఉందో. నా దగ్గర ఉన్న ఆవు దూడని తీసుకున్నాను, దీన్ని చూపిస్తాను డిప్ చేసేసి. ఇలా జస్ట్ వాటర్లో పెట్టేసేసి తిప్పేసామంటే, ఇలా డిప్ చేసేసామంటే 5 సెకండ్స్కే మనకు వైట్గా వచ్చేస్తుందండి, కొత్తగా వచ్చేస్తుంది. చూడండి లోపల చూడండి, మీరు గమనించినారంటే చూడండి కొత్తగా ఇప్పుడే మనం కొనుక్కొని వచ్చిన దానిలా ఎంత బాగా వస్తుందో. చూసారా ఎంత కొత్తగా వచ్చిందో. దీన్ని చేత్తో బయటికి తీస్తాను. చేత్తో తగిలినా కూడా ఏమీ కాదండి, మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అలాంటివంతా ఏం రావు. చూసారా ఎంత కొత్తగా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో. ఇలా బయటికి తీసిన తర్వాత వీటిని వాటర్లో పెట్టేసేసేయాలి. ఇలాంటి విగ్రహాలు అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. జస్ట్ మనం డిప్ స్ట్రైనర్లో పెట్టేసి డిప్ చేసామంటే చూడండి ఎంత బాగా వచ్చాయో. చూసారా ఎంత కొత్తగా వచ్చాయో. వీటిని మనం డిప్ చేసిన తర్వాత నార్మల్ వాటర్లో వేస్తున్నాను. ఇలా నార్మల్ వాటర్లో వేసేసామంటే ఇంకా పూర్తిగా క్లీన్ అయిపోతాయండి. చూసారా ఎంత కొత్తగా వచ్చాయో. డిప్ చేయడానికి ఈజీగా ఉన్నవి స్ట్రైనర్లో పెట్టి డిప్ చేస్తామన్నమాట. ఇలాంటివి పెద్దవి అయితే మనం డిప్ చేయలేము కదా. ఇలాంటి వాటిని ఏం చేయాలంటే జస్ట్ మన దగ్గర ఉన్న క్లాత్ని ఇందులో డిప్ చేయాలన్నమాట. ఇందులో డిప్ చేసేసి జస్ట్ ఇలా తుడిచామంటే చూసారా ఎంత కొత్తగా వస్తుందో. మనము తుడిచే కొద్దీ కొత్తగా క్లీన్గా నీట్గా వస్తుందండి. ఫస్ట్ నేను ఏం చేసేదానంటే ఇది కొనకముందు హాట్ వాటర్లో పెట్టేదాన్ని అనమాట. హాట్ వాటర్లో పెడితే అయ్యో అమ్మవారిని హాట్ వాటర్లో పెడుతున్నాను అనే ఫీలింగ్లో ఉండేదాన్ని నేను. ఇది వచ్చిన తర్వాత జస్ట్ క్లాత్తో తుడచడమే కాబట్టి ఎలాంటి ఫీలింగ్ లేకోకుండా ఈజీగా క్లీన్ అయిపోతూ ఉందండి. జస్ట్ ఇలా తుడవడమే అనమాట. ఇలా తుడిచామంటే తుడిచే కొద్దీ మనకు నీట్గా వస్తుంది. ఇక్కడ మనకు డిజైన్లలో పేరుకుపోయింది కదా, ఇది కూడా చూడండి ఎంత నీట్గా ఎంత క్లియర్గా వస్తుందో. చాలా కొత్తగా చాలా నీట్గా వస్తుంది కదా. చూసారా ఎంత కొత్తగా ఎంత నీట్గా వచ్చిందో. జస్ట్ మనం ఇది తీసుకెళ్ళి మెరుగు పెట్టించుకున్నాం అనుకుంటే ఇది ఒక్కదానికి మనకు 150 దాకా తీసుకుంటారు. మనం ఈ లిక్విడ్ ఒక్కటి కొనుక్కున్నామంటే చాలండి, చాలా వాటికి వస్తుంది. 2 ఇయర్స్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి తీసుకున్నామంటే. చాలా కొత్తగా ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా సిల్వర్ డిప్తో సిల్వర్ని క్లీన్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్లో చాలా సేవింగ్ ఐడియాస్ చెప్పాను. మన దగ్గర ఉన్న 1000-2000ని కూడా ఏ విధంగా లక్షలు చేసుకోవచ్చు, ఏ విధంగా రెట్టింపు చేసుకోవచ్చు అనేది నా ఛానల్లో వీడియోస్ చాలా పెట్టానండి. మీ అందరూ చూడండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.